పర్వతరాజైన హిమవంతుడు, మేనకా దంపతులు ఆదిపరాశక్తి కోసం ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన అమ్మవారు కూతురుగా జన్మిస్తానని వరమిచ్చింది. పార్వతీదేవి 10 నెలలు మేనకాదేవి గర్భంలో ఉండి 11వ నెలలో చైత్రమాసం నవమి తిథి మృగశిర నక్షత్రంలో జన్మించింది. పార్వతీదేవి ఎంతో అందంగా, తేజోమయంగా, ఎప్పుడూ ఆనందంగా ఉండేది. పుట్టిన దగ్గర నుండే శివభక్తిలో ఉన్న పార్వతీదేవిని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించేవారట. పార్వతీదేవి దర్శనానికి వచ్చిన నారద మహర్షిని జాతకం చూడమని హిమవంతుడు అడుగుతాడు. అప్పుడు నారదుడు, సూర్యుడు గొప్పవాడు, వైరాగ్యపురుషుడైన శివుడితో పార్వతి పెళ్లి జరుగుతుందని చెబుతాడు. శివుడు హిమాలయాల్లోని గంగావతరణ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న హిమవంతుడు శివుడికి సేవ చేయడం కోసం పార్వతిని పంపిస్తాడు. పార్వతి రోజూ శివుని పాదాలకు అభిషేకం చేసి ఆ పాదతీర్థాన్ని తాగేది. వేడి నీటిలో ముంచిన వస్త్రంతో శివుని దేహాన్ని తుడుస్తూ ఎంతో ప్రేమగా శివుడికి సేవలు చేస్తుండేది. శివపార్వతులను చూసిన ఇంద్రుడు శివునికి కామాన్ని కలిగించమని మన్మధుణ్ణి పంపిస్తాడు. శివునికి కోపం వచ్చి మన్మధుణ్ణి భస్మం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. విషయం తెలియని పార్వతి శివుడు కనిపించకపోయేసరికి విపరీతంగా ఏడుస్తుంది. పార్వతి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ శివునికై తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. సకల భోగాలను వదిలేసి అరణ్యంలో ఉంటూ ఆహారాన్ని, నీటిని మానేసి కేవలం గాలిని భుజిస్తూ శివునికై ఘోర తపస్సు చేస్తుంది. అయినా కూడా శివుడు రాలేదు. అయినా కూడా మహారుద్రుడు కనికరించలేదు. ప్రపంచమంతా ఆమె తపస్సుకు గడగడలాడిపోయింది. తపస్సు మానమని ఎందరు సలహా ఇచ్చినా ఆమె తపస్సు మానలేదు. దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళి కాపాడమని మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు పార్వతిని పరీక్షించమని సప్తఋషులను పంపిస్తాడు. శివుడు చాలా చెడ్డవాడు అని ఎంత చెప్పినా పార్వతి వినదు. శివుణ్ణే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం చెప్తుంది. చివరికి శివుడే మారువేషంలో వచ్చి పరీక్ష పెడతాడు. అందులో కూడా పార్వతి విజయం సాధిస్తుంది. పార్వతి యొక్క దివ్యప్రేమకు సంతోషించిన శివుడు ఆమెకు దర్శనమివ్వడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇస్తాడు. ఆ తరువాత అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. సర్వేశ్వరీ సర్వేశ్వరుల పరిణయము మహాపరిణయము. సర్వేశ్వరీ సర్వేశ్వరుల పరిణయము మహాపరిణయము. శివశక్తులు ఆనందించే యావత్ లోకము పరవశించే. శివశక్తులు ఆనందించే యావత్ లోకం పరవశించే. దివ్యం భవ్యం రమ్యం సుఖంకరం. దివ్యం భవ్యం రమ్యం సుఖంకరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. బ్రహ్మచారిణి మహారుద్రుని కళ్యాణం మహాకళ్యాణం. బ్రహ్మచారిణి మహారుద్రుని కళ్యాణం మహాకళ్యాణం. కళ్యాణం మహాకళ్యాణం ఆది దంపతుల కళ్యాణం.
బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి ఒక ముందుకు రా అర్జెంటుగా మేడం ఆఫర్
శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరికొద్ది క్షణాలలో ప్రారంభమవుతుంది. ముందుగా దీపారాధన కార్యక్రమంతో పూజా గణపతి గుంభవామహే కవిం కవినాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణే సర్వలోకానాం భితవే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓం దేవీం వాచపదర్యంత దేవాస్తాం విశ్వరూపా పశవో వందే భానోమంద్రేహమూర్జందుహానాథేనుర్వా గస్మానుపతిష్ఠతయతు అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु విద్యనగృహంతు అత్యున్నముహూర్తకాలే ఆదిత్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతహీన శుభఫలప్రాప్త సిద్ధిరస్తు తథాస్తు. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లక్ష్మీ నః అతశ్రీవతయోద్భూతర్ధ్రువాణి ధర్మధర్మమ అరణ్యాశ్చింతయంతో మాం కృతస్తేషాం పరాభవః ఏషాం దేవరశ్చామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వదంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యా నమః మామహేశ్వరాభ్యా నమః వాణీహిరణ్యగర్భాభ్యా నమః శచీపురందరాభ్యా నమః అరుంధదేవదిష్టాభ్యా నమః సీతారామాభ్యా నమః ఇష్టదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః గృహదేవతాభ్యో నమః మాతృభ్యో నమః. అందరూ కూడా తల్లిగారికి తండ్రి గారికి మనసులో నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః పితృభ్యో నమః గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఆచార్యదేవేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్యుభ్యో నమో నమః. తాగు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఇప్పుడు మీరు ఆమెకు వేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. పలకండి, అందరూ పలికించిన. కేశవాయ నమః, నారాయణాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరమాత్మనే నమో నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఈ 3 వేలతో ముక్కు పట్టుకోండి. అందరూ కూడా మగవాళ్ళు. అంగుళ్య పురోక్తం ఋషిభిః పరికల్పితం తీసేసేయండి. జగద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి దేవస్థాన సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే అథః స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతు మార్గశీర్ష మాసే కృష్ణపక్షే పంచమ్యాం ఉపరి షష్ఠ్యాం శుభ
తిథౌ వాసరః వాసరస్తు శుభతిథౌ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం అస్య దేవః దేవోత్తమస్య దేవతాః సార్వభౌమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యః అంతః రహితస్య సృష్టి పార్వతీదేవి సమేత పరమేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః వెంకట స్వప్ననామ్నీం వీర వెంకట సాయి నామధేయస్య నయన సహస్రానామ్నీం సహ కుటుంబస్య శ్రీమాన్ యజమాన్యాః వసిష్ఠగోత్రోద్భవస్య యజమాన్యనామ్న్యాః నీరతమ్మానామ్నీం అస్య అంతే మేడం ఒక్కరే కదా సహ కుటుంబస్య ధర్మపత్ని సమేత పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి మీ పేర్లు పిల్లల పేర్లు చెప్పుకోండి మమ అస్మాక్ సభ్రాతృకానాం సాహిశ్రీ వర్గానాం క్షేమ స్థైర్య ధైర్యర్థం మమ సకల శ్రీ అస్మత్ భారతదేశే అస్మిన్ ఆంధ్రరాష్ట్రే అస్మిన్ సింహపురిపట్టణే అస్మిన్ శ్రామికనగర్ గ్రామే నివసిత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చతుర్వర్ణానాం అతివృష్టి అనావృష్టి క్షామ ఆడంబర మహామారి భయ అగ్ని జార చోర భయ నిరహరణార్థం మమ సహ అనేక భక్తజనానాం శ్రీ వృత్తి వ్యాపార పూర్ణ దోష పీడ పరిహార సిద్ధ్యర్థం దిగ్విజయ ప్రాప్త్యర్థం శ్రీ సదాశివ సంపూర్ణ అనుగ్రహం యథాశక్తి పార్వతీ పరమేశ్వర లీలా కళ్యాణ సమ అవాప్యర్థం ప్రథమం విఘ్నేశ్వర స్వామి పూజాంచ అద్య కరిష్యే. మేము చెప్పాల్సినవన్నీ చెప్పాము, ఇంకా మాకు చాలా కోరికలు ఉన్నాయి స్వామి అని అంటే కనుక మనసులో ఒక్కసారి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకొని మనసులో తలంచుకోండి. అమ్మ ఆయన చేతిలో నీళ్ళు పోయి ఆయన చేతిలో అవి వదిలిపెట్టిన ఆయన కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశంగంధః పుష్పాక్షరైర్భర్జ హస్తదాగరా సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదోహరే జర్వేద సామవేదోగ్యర్వణః అంగే చిదా సర్వే కలశామృతమాశ్రితాః మైక్ లేదా ఆకలధే ఏ శుధావత పవిత్రే బలిచ్యతే ఉద్ధ్యేర్హిజ్ఞేషు వర్ధతే ఆపో వాయులికం ద్రవం విశ్వాభూతాడాపస్వరడాపచ్ఛందాగుశ్చాపో జ్యోతిగుశ్చాపో యజుగుశ్చాప సత్యమాప సర్వాత్ దేవత ఆపో భూర్భవస్సవరాపవం గంగే జమునే కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిన్ కురు కావేరీ తుంగ భద్రాచ కృష్ణ వేణీ చ గౌతమి ప్రోక్ష గంగ ఆవాహన పూజాంచ కరిష్యే ఓం అసనేతే మనస్మాత్ చక్షుప్ర ప్రాణమహనోధి భోగం పశ్యన సూర్య ముత్సరంత మృతే మునాయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణాన ఇవ యథా స్థానమవైదే స్వామింద్రవ జగన్నాథ యావత్ పూజావధానకం భవ సుప్రసన్నో భవ దేవీ దేవాస్తిరాధనం గురు ప్రథేద 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 ధ్యానం మహాగణాధిపతే నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ విఘ్నేశ్వర స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆహనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి విఘ్నేశ్వర శివతమోరసః తస్య భాజతే హసః ఉషధీర్వ మాతరః తస్మారంగమోహయస్య క్షయాయ జిన్వద ఆపో జనయథా జనః విఘ్నేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయాద్వతనాంగిరశాపథేనో సుదుగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యస్వానృతనో దేవసోమ మహాగణాధిపతే నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతయర్ సహజం పురస్తాద్ ఆయుష్
ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ మహాగణాధిపతయ నమః యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీశనే ఈశ్వరేహం సర్వభూతానాం తామి హోపహ్వయే శ్రియం మహాగణాధిపతయ నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి ఆయనే ते परायणे दूर्वारोहन्त पुष्पणीः हृदाश्च पुण्डरीकानन्दमत्तस्य गृहाय मे महागणाधिपतये नमः गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचंद्राय नमः गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः हेरंबाय नमः स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्री महागणपतये नमः भजन्द्रेलु नानाविध परिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि धूपं भजन्द्रेलु वेरी गुड वनस्पत्युर्भवै दिव्यै नानागन्धै संयुतः आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रतिगुह्यतां श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापयामि सानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं मध्ये मध्ये बारीं समर्पयामि मुद्रापचनं हस्तो प्रक्षालं पादो प्रक्षालं नामानुविद्वाभिपतञ्जास्ते वेदाहमिति नीराजनं समर्पयामि नीराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि दिव्यरक्षां धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर 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 महादेव शंभो शंकर हर आ सौंड राक्यं चेयि उपक्रमे यम नत्वा कृत कृत्यासुः तं नमामि गजाननं विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि अन्यथा शरणार्थित्वमेव शरणं मम तस्मात् कारण्यभावेन रक्ष रक्ष गणाधिप प्रदक्षिण नमस्कारान् समर्पयामि छत्रं समर्पयामि चामनपत्राज्योपचार भक्तोपचार मंत्रोपचार तंत्रोपचार पूजा अहं समर्पयामि अनया ध्यानमावाहनाद षोडशोपचार पूजया च भगवान् धर्मात्मकः महागणाधिपतये नमः सुप्रियदा सुप्रसन्ना वरदा भवतु सर्वं विघ्नेश्वर स्वामी देवतार्पणाधिष्ठते నాయనా ఎందుకంటే ఈ సౌండ్లో వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా వినిపెట్ల అంతకుమించి ఏం లే దాంట్లో అంతరార్థము కాలి ఏమయ్యా స్వామి వినాయకుడు అనేటువంటి ఆయన అక్కడి నుంచి పుట్టా సరే మనం చేసుకోవాలా అనుకోవచ్చు ఇక్కడ మనం చేస్తుంది వాళ్ళిద్దరికీ ఎప్పుడో కానీ ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం లోక కళ్యాణార్థం చేస్తున్నాం అయ్యా ఇవాళ నుంచి చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటిది ప్రారంభమైంది కావున ఇవాళ ఈ సంవత్సరం అంతా కూడా అందరం కూడా భక్తితో వస్తున్నాం కాబట్టి అలాంటి విశేష కార్యాలు నిత్యము ఏ పూజ చేస్తున్నా ఈ పసుపు గణపతికి పూజించక్కర్లేదు ఒక నోము నోచినా సరే ఇలా ప్రతినిత్యం చేసేటువంటి కార్యం చేసినా సరే ముందుగా ఆ పసుపుతో కూడుకున్నటువంటి గణపతికి పూజించాలి ఆ తర్వాత ఇంకేదైనా ఎందుకంటే ఆయన ఎక్కువసేపు ఉంచుకోలేం మనం కూడా కాబట్టి కదిలిచ్చండి యజ్ఞేన యజ్ఞమైతంచ దేవాస్తార ధర్మానపతమ అన్యాసన్న దేహరాగం మహిమానత చందేత్ర పూర్వే ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునః పునః ఆగమనాయ చ ఇమమే వర్ణ శ్రీయామి బ్రహ్మణ వందమానచదాశ తేజమానో హృపః వర్ణమావాహయామి స్థాపయామి వాస్తో అక్షరంజారిష్టం చేస్తూ ఒక మంచి కీర్తన ప్రారంభించి వాయించండి మళ్ళీ అవకాశం ఇవ్వలేకపోతాం మిమ్మల్ని
హలో 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 సవ కాల సమయే విగ్రహేస్మిన్ కలశేస్మిన్ సప్తఋషి దేవత సహిత శ్రీ పార్వతీ పరమేశ్వర ఆవాహనం కరిష్యే. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోహన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు. రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి శ్రీ పరమేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి కలశేస్మిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం జాతవేదసేతునవామ సోమవరాత్ పార్వతీదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం విధంగా ఇంద్రాదృష్టదిక్పాలక దేవత సహిత సప్తర్ష దేవత ఆవాహనం కరిష్యే. కొంచెం కొంచెం ఎడం చేతిలో వేసుకోండి, 2 అక్షతలు తీసుకోండి. ఓం కశ్యపూత్రిర్భరద్వాజో విశ్వామిత్రోత గౌతమః వధిష్ఠి ఋషిమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రం వో విష్ణుర్వామహే జనేభ్యస్మాకమస్తు కేవలః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వేజతం అస్యగ్నితో అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. యమాయ సోమగుం ధృతిమాయాయుధుదావిః అమగుంభ యజ్ఞోగచ్చతిగ్నోతారంగః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. మోషణపరాపరానతుర్గ్రహణావధీత్ పరీషదృష్ణయా సహ కీర్తిమావాహయామి స్థాపయామి పూజయామి. ఇమమే వర్ణశ్రుధీః వాజ్యాతముడయా తామస్యరాజకే పశ్చిమదిక్భాగే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. తవాయవృతత్పదే తుష్టుజ్జామాతరద్భుతా వాంస్యావనీమహే వాయుమావాహయామి స్థాపయామి పూజయామి. సోమోధేనకుందోమో అరవందమాయకుందోమో భీరంకరమంజం దధాతు సాధన్యం వితత్యగం భేయం విదుశ్రమణోదాస్మై ఉత్తరదిక్భాగే కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. సమీషా ఆనందగతస్తత్తుష్పితిం ధీం మోసేహు మహే వయం భూషాలోక్యథా వేదధామసద్వృధేరక్షితా భూషణభూతయే తిష్టాదేవనుదవిదా ఊర్ధ్వవాజస్థితాదిజ్ఞభిర్వాగద్భిర్కవ్యామహే ఊర్ధ్వపురుషమావాహయామి స్థాపయామి సూర్యముచ్చరంతమనుమతే మృడాయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానమర్పయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ దేవి ఆవాహయామి ఆహ్లాదమర్పయామి నవరత్నగజహేమది మహాధనానందమర్పయామి పాదయో పాద్యందమర్పయామి హస్తయో అర్ఘ్యందమర్పయామి ముఖే శుద్ధ ఆగమయందమర్పయామి ఉపచారక స్నానం. ఓం ఆపయిష్టామయో భవస్థానవోర్చేదధానః మహేరణాయ చక్షసే యువస్యవతమోరసః తస్య వాజతే హసః ఉషదీర్వమాత్రః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మధా ఆపో జనేధాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆగమయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాదపతన అంజలిశాపధేనోజుతుగా పూజ్యమానాః అభిచంద్రాభర్తమినోహిరణ్యాభ్యశ్వాన్ దేవసోమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. బలమస్తు తేజః యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. గంధం ద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. దివ్యశ్రీ పరమలచందనం సమర్పయామి. ఆయనైతే పరాయ మైక్ దగ్గర పెట్టుకో బాగా వినపడుతుంది. గంధస్యోపర అలంకరణార్థం అక్షదాన్ సమర్పయామి. దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః భవస్య దేవస్య పత్నే నమః శర్వస్య దేవస్య పత్నే నమః ఈశానస్య దేవస్య పత్నే నమః పశుపతేర్దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః మహతో దేవస్య పత్నే నమః నానావిధ బ్రహ్మలపత్ర పుష్పాక్షత పూజా నమస్కారాన్ని సమర్పయామి. నానాగంధే సంవిధః ఆగ్రేసే దేవానాం ధూపోయం పరిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ
ఆచమనీయం సమర్పయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంభో శంకర శంకర హర. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నే. హరి ఓం స్వస్తి. మమ్మల్ని గమనించుకుంటూ ఉండాలి మీరు. కానీ ఏం చేస్తాం? పెళ్ళిళ్ళలో ఇప్పుడు కష్టమైన పని ఏమిటి చెప్పండి? ఏమ్మా, పెళ్ళిళ్ళలో ఇప్పుడు కష్టమైన పని ఏమిటి? ఏందండి? ఏంది? ఎవరైనా చెప్తారా? ఎందుకంటే మిగతాదేమీ కష్టం కాదు. 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకుంటే ఉదయానికే శుభమస్తుకో ఇంకో దానికో షాపింగ్ మాల్కి వెళ్తే సాయంత్రానికి పూర్తి చేసుకుని మొత్తం డబ్బులు బంగారంతో చక్కగా బయటకు వచ్చేస్తాం. బట్టలన్నీ ఒక రోజులో అయిపోతాయి. కానీ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేయండి అని పత్రికలో కొట్టిస్తాం, అవునా కదా? ఒక ఇంటికి వెళ్తే కేవలం ఒక్కరిని మాత్రమే ఒట్టు పెట్టి పిలుస్తామా? ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా అమ్మా ఉద్గాతేవ శకునేధామగాయ బ్రహ్మపుత్ర ఈ వాసవనేషు శుకం శ్రీ వత్తిన శుక్రీం అచ్యుతాయ స్వాహ. ఓం అనంతాయ స్వాహ. ఓం గోవిందాయ స్వాహ. ఓం అచ్యుత అనంత గోవిందాయ నమః. పూర్వోక్తేవంగన విశేష విధిష్టాజాం శబ్దో పరమేశ్వరముదిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పని పూర్వ సంకల్పిత అనుసారేణ కాల సమయే పూజాంచ కరిష్యే. ఓం రక్షావందన యజ్ఞోపవిజదేవతాభ్యో నమః. అనంతసూక్ష్మే శుభోత్తమే ఏకాంబరే స్థిత రుద్ర త్రిమూర్తిస్త్రీకళ శిఖండలాఖ్యో పానిగ్రహోత్సవక్షరక్షరా స్యుః. రక్షావందనదేవతాభ్యో నమః. ధ్యాయామి యజ్ఞోపవేతం పరం పవిత్రం జాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రేం పంచజ్ఞోపవేతం బలమస్తేజ. యజ్ఞోపవిజదేవతాభ్యో నమః. సమర్పయామి. యజ్ఞోపవీతార్థం సమర్పయామి. దివ్యశ్రీ పరమలచందనం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతానాయ దేవాయ నమః. పశుపతేర్దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. మహతో దేవాయ నమః. నానావిధ పరమలపత్ర పుష్పాక్షత పూజా నమస్కారాన్ని సమర్పయామి. దివ్యధూపః స్మిదః ఆఘ్రికస్రవదేవానాం ధూపోజం దిగ్గదాం ధూపమాఘ్రాపయామి. సాక్షాద్దీప్ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం హర నమ పార్వతీపతయే. విశ్వేత్తాధీర్మనేషు ప్రవాచ్యాయా చకర్ధమగవన్నిందన్వతే పారా ఆవతంజిత్పురసంభృతం స్వపావృణో శరభాయ ఋషిభం. అందరూ కూడా ఆ కంకణాలు చూసి నమస్కారం చేసుకోండి.
యజ్ఞోపవీతము మరియు కంకణ ధారణ జరిగింది. ఇందాక చెప్పాను, ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడల్లా కూడా మంచి కంటే చెడు ప్రభావితమైనటువంటివి ఆపడానికి అడ్డపడుతూ ఉంటాయట. మంచి కంటే చెడు ప్రభావం చేసేవి ఆపేయడానికి ఈ కలశపానము అంటారు. దీన్ని ఏమంటారు? రక్షా బంధనము అంటారు. ఈ కంకణాన్ని కట్టుకొని ఎవరైతే గనక చేస్తారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి మనం అనేకమైనటువంటి మంచి వచ్చినా సరే, ఎంత వచ్చినా సరే మనం తీసుకుంటాం. చెడు అనేటువంటిది వాళ్ళ దగ్గరికి రావు. భూత ప్రేత విషాదాలు అనేటువంటివి కూడా ఏ గణములు కూడా వాళ్ళ దగ్గరికి కంకణం కట్టడం జరిగింది. ఇప్పుడు స్వామివారి మెడలో ఒక ఉపవీతాన్ని వేశాం. బ్రహ్మచారి అంటే 3 పోగులతో కూడుకుంటాడు. ఆయనకి ఉపనయనం చేసేటప్పుడు వేస్తారు మా వాళ్ళలో. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరి మంది కోతులు ఉంటే చాలట, ఒక బ్రహ్మచారి ఉన్న ఒక చోట సమానమట. కాబట్టి నాయనా, నువ్వు ఇప్పటిదాకా చిలిపి చేష్టలు ఏమి చేసినా తప్పులేదు. పోగులు కలిగినటువంటి దారాన్ని దాన్ని యజ్ఞోపవీతం అని పిలుస్తారు. ఇదిగో ఇది ముందుగా ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచార్య ఆశ్రమాన్ని పూర్తి చేసుకొని వివాహం అయింది అని తెలియాలి అంటే కనుక బ్రాహ్మణుల్లో కానీ రాజుగారిలో కానీ లేదా వైశ్యుల్లో కానీ ఆ ఉపవీతం అనేటువంటిది బాగా లావుగా మెల్ల ఉంటే వాడికి పెళ్ళి అయిందని అర్థం. స్వామి మిగతా వాళ్ళ పరిస్థితి ఏముందని అడగబాకండి. అవునా కదా? బాగా గమనించినట్లయితే కనుక మిగతా వర్ణములు అన్నింటిలో వాళ్ళందరికీ కూడా మగవాళ్ళకి కూడా కాలికి మెట్టు పెడతారు. అవునా కదా? పెడతారా బెటరా? అవునా? కానీ ఏం చేస్తాం, తెలియాలంటే వాడికి కూడా కాలికి మెట్టు ఉంటుంది. అర్థమైందా? దాన్ని వెండితో తయారు చేసి ఆడవాళ్ళు ఎలాగైతే మెట్టులాగా పెట్టుకుంటారో మగవాడికి కూడా ఉంటుంది. కాల్లో పెడతాం లేదా? పెళ్ళెప్పుడు పెడతారు, ఆ 2 రోజుల్లో ఉంచారు కూడా. ఎందుకంటే అమ్మాయి తరపున కూర్చోవాలి పెళ్ళెప్పుడు అంతా కూడా, ఎందుకంటే ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చిన అల్లుడు గారికి మర్యాద చేయాలి. అవునా? అల్లుడు గారికే మర్యాద చేయాలి, లేకపోతే అలుగుతాడు ఆయన. పాపం అలుగుతాడు. ఆమె ఒకానొక సమయంలో మీకు తెలిసిన విషయమే, దక్ష అనేసరికి సరే అని చెప్పనని దేవతలందరూ వచ్చి ఆ రాజుగారి ముంగిట నిలబడి, అయ్యా మీ అమ్మాయి అనుకుంటున్నారు కదా, ఆమె మీ అమ్మాయి కాదు, ఆ అమ్మాయే సాక్షాత్తు పార్వతీదేవి అని చెప్పిన నీ జన్మకి పుట్టింది కాబట్టి వెంటలో నాగుపాములు ధరించి వస్తున్నాడే ఆయనే అమ్మ మీ అల్లుడు గారు అని చెప్పారట. చెప్పంగానే, ఏమయ్యా మా అమ్మాయి చూస్తే అందమైనటువంటి ఆవిడ, చక్కటైనటువంటి అందమైన బొమ్మ ఆవిడ, ఆమెను తీసుకెళ్ళి ఈయనకిచ్చి పెళ్లి చేయమంటారా అని చెప్పిన గబగబా వచ్చి నిన్ను ఏమైనా చేస్తాను కానీ ఆయనకు మాత్రం ఇచ్చి చేయనందట. ఆయనకు మాత్రం ఇచ్చి చేయనందట. చూసారా? తన పెళ్ళికి తాను అపనిందలు పడుతూ తానే మాటలు పడుతూ చివరికి లోక కళ్యాణార్థం వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పరమేశ్వరుడు మాత్రమే, ఇంకెవరో లేరు. అది విశేషం అన్నమాట. చివరికి అమ్మా ఇంత బాగున్నాడు అంటున్నావు కదా, ఒక్క 10 నిమిషాలు నాకు అవకాశం ఉదక గంగోర్చన్ని దధాతే తస్మిన్ వరో రాష్ట్ర భృతతేజోపవితే రాష్ట్రపతస్యాచార్యా సందే పాలు మాత్వద్యోషం ఇది బ్రాహ్మణ స్వామినః పాదో ప్రక్షాళ్య ఓం నమ శివాయ అంటూ పాలు పోయండి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరకేశేభ్యో నమస్కారాయ నమః పాతరాయ చ స్వామినః. అక్కడ కంకణం ఉక్షాభరణ ప్రాంగుఖస్థం జగన్నాథం దైవై సహోదరేశ్వరం చతుర్భుజం తనేత్రం చ సర్వాభరణభూషితం గంగాధరం వ్యోమకేశం అర్ధచంద్రసమన్వితం వ్యాఘ్రచర్మాంబరధరం కింకిణీషు భగాన్వితం దేవదేవమయామమాకాంతం ధ్యాత్వా సంపూజ్యదేశిక స్వత్సూక్తేర్జపేత్వాదో బ్రాహ్మణయే శుభధార్మికయే. గంధం ముట్టు పెట్టండి. ధార్మికయే సర్వవాద్యమాయుక్తం నృత్యగీతసమన్వితం సౌందర్య బిభ్రతే స్త్రే పుష్పైర్దేవాదివిసుందరే అనగంధ పుష్ప అక్షతాని చ స్వర్ణపాత్ర రౌప్యా చ పాత్రేషు అభికేక్షతాన్ శివాన్ తండులం రజతం నీతం. 2 పుష్పాలు వేయండి. ఇదిగోండి
కామకమ్మికముంచేవ ఖర్జూరంచ ఫలాన్విత నారికేళవంగాశ్చ వస్త్రయుగ్మేన కంచకౌ మహావైభవ మార్గేణ సంప్రాప్య శివదన్నిధౌ స్వామినః పుణ్యాహజలేన వా ప్రోక్షయేత్ పాదప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తముహూర్తకాలే ఆదిత్యాదీనాన్వానాం గ్రహాణామత్యంత ఆనుకూలాతిశేన శుభఫల ప్రాప్త సిద్ధిరస్తు త్రయే విద్యాయై యశోచేసో యశోసి బ్రహ్మణో దీప్తరథి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతం పశూనాం విరాజోతోహోసి విరాజోతోహమధీయ మమపద్యాయ విరాజ. నాయన ఇద్దరు ఒకసారి పైకి లేచి నిలబండి. చేతే శోభనకర్తలైనటువంటి ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ములతాటి నీరదమ్మ గారు, మీరు సిద్ధాని విక్రమ్ గారు, ధర్మపత్ని శ్రీమతి స్వప్నాగాల దంపతులు ఇవాళ శాంతి కళ్యాణ మహోత్సవ కాలమందు పార్వతీ పరమేశ్వర యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ ఇస్తున్నటువంటివి నూతన వస్త్రాలు, పట్టుపీతాంబరాలు, సకల భరణాలు. వస్త్రాలు చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. చక్కగా వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అమ్మవారికి అమ్మాయిని ఇస్తున్నాం కాబట్టి మనం ఏదైనా ఒక మంచి వార్త వింటే కనుక, శుభవార్త వింటే ఏం చేస్తారు? నోటినే తీపి చేస్తారు, అవునా కదా? ఇక్కడ శాస్త్రవచనంలో చక్కగా ఇప్పుడు మధుపర్కాన్ని, ఎందుకంటే విశేషమైనటువంటి దానాల్లోకెల్లా కన్యాదానం చాలా గొప్పది, చాలా గొప్ప దానం. కాబట్టి ఆ కన్యాదానం చేయబోతున్నాం కావున ముందుగా అయ్యా అల్లుడు గారు, మా అమ్మాయి ఇక నీ జీవితంలో ప్రవేశించినంత కాలం కూడా నీ జ్ఞాపకాలన్నీ కూడా తీయని జ్ఞాపకాలుగా మారాలి అని చెప్తూ ఆయనకి మధు అంటే తేనెను సమర్పిస్తున్నారు. నాయన ఓం జన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసానే గౌరస్య బహత పాప్మాపపాప్మానం జహే స్వామినఃభ్యః యజ్ఞోవర్ధతాం యజ్ఞస్య వృద్ధి మనువర్ధాపచిదర్శ్చ వర్చతిం కుర్వపచితోహం మనుష్యేషు భూయాసం గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసో నాగస్వసాదిత్యానాం అమృతస్జనాభిః. అలా పట్టుకో. ప్రణవోచంచి కృతశేచనాయ మాగామనా గా ప్రతిగృహతే తతో వరం దాప్తు సమేతం నీత్వా. ఆవరణవస్త్రమాచ్ఛాద్య కన్యకా పితాపితామహో భ్రాత స్వకల్యో వాచననే వేణవేత్రాచ పాత్రస్థిత కండులేశోపవిష్ట కన్యకాదయ ప్రాంగుఖ ఉపవిశ్య మమ సంకల్పిత శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కాల సమయే కన్యాదాన కాల సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం ఇప్పుడు ఇందాక విశేష సంకల్పాల్లోకి వెళ్ళా. మనం ఇందాక సంకల్పం చేసుకున్నాం కదా. బ్రహ్మాండఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీ కూర్మవరాహ విష్ణవానందోన్నతశాన భోజ గుగ్గురు గురు గాంధార విదర్భ విదేహ బాల్నిక బర్బర కేకయ కోసల కుంతల శూరసేన టెంకన కుంకర మత్స్యమద్రపాశ్వదూర జారంజవంద్యాధినేక విశేషదేశభాలా భూమిపాలా చిత్రే భాగీరథే గౌతమే నర్మదాయి ఓమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన
ఆధి సంపూర్ణ శతక్రతు సహస్రఫల ప్రాప్త్యర్థం. ఇప్పుడు మీ చేత చెప్పించానే, ఇవి విశేషమైన యజ్ఞాలు 7. ఎన్ని యజ్ఞ? మీ పుట్టుతరాలు ఏమిటి అవి చెప్పండి అని చెప్పనని అమ్మవారి తరపున ఉన్నటువంటి ఋషివర్యులు అబ్బాయి తరపున వచ్చినటువంటి వారిని అడుగుతున్నారట. అయ్యా, ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళి చేయమని చెప్పారు. కాబట్టి చక్కగా కూడా ఈ కన్యాదాన సమయంలో గోత్ర ప్రవరలు ఉచ్చరించవలసిందిగా కోరుకుంటున్నాం, మీ పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పారని అడుగుతున్నారు. ఓం ఇప్పుడు చెప్తున్నారు అబ్బాయి తరపున వాళ్ళు. చతుస్సాగర పర్యంతంగో మహాదేవేభ్య శుభం భవతు. ఓం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషాన పంచారశయా చతుస్సాగర పర్యంతంగో మహాదేవేభ్య శుభం భవతు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషాన పంచారశయ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య ఈశ్వర శరమణ పుత్రాయ సోం సద్యోజాత వామదేవ అఘోర తత్పరీశాన పంచారశే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సురాసుర మకుట మణిమణి రంజిత చిరానంద యుగలాయ శ్రీ పరమేశ్వర నామధేయాయ వరాయ. అయ్యా, ఆయన ఆది మధ్య అంతరహితుడు, గోత్రోద్భవుడు. అందుకనే ఎవరైనా సరే గోత్రం తెలియదంటే శివగోత్రం చెప్పుకోండి అయ్యా అంటూ ఉంటాం. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు సదాశివుడు, ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు. ఇప్పుడు పార్వతీనాథుడు కాబోతున్నాడు కాబట్టి పరమేశ్వరుడు, ఈయన వరుడు అని చెప్పారు. మరి గంధమాత శర్మణోనప్త్రే చతుస్సాగర విందంగో మహాదేవ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాదశే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య. పరశక్తి గోత్రం మాది. ఆయన అమ్మ యొక్క తాతగారి పేరు, తండ్రి గారి పేరు మరియు ముత్తాత గారి పేరు గంధమాదన వర్మ. అలాగే తాతగారి పేరు త్రికూటవర్మ శర్మ. అలాగే తండ్రి గారికి పేరు హిమవత్యాత్ దేవస్య ద్వాదవద ప్రథమే అశ్వినో బాహుభ్యాం భజంత్రి గట్టి మాసం పోష్ణో హస్తాభ్యాం. ఇక్కడ తాగిచ్చి స్వామివారి దగ్గర పెట్టి దేరా గట్టి మేళమయ్య రాజా తావరణో దేవ దక్షిణే ప్రజాపతి ఏ కన్యాం తేనామృత్వమస్యాం వయోదాత్రే వయోమశ్చమస్య ప్రతిగ్రహీత్రే కైరంగస్మాధాత్ కామకామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహామి కామేతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగే రథః ప్రతిగృహ్ణాతు కన్యాదానం తుభ్యమహం సంప్రదదే చరితవ్యా. 3 షరతులు పెడుతూ ఇచ్చారు అమ్మాయికి, ఊరికే ఇలా అర్థమవుతుందా? 3 షరతులు పెట్టారు. ధర్మే త్వయా ఏషా నాతిర్చిద్రవ్య శ్రీ పరమేశ్వర స్వామినః నాతి చరామి. అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్య పరమేశ్వర స్వామినః నాతి చరామి. కామే త్వయా ఏషా నాతి చరితవ్య. అయ్యా, మామూలుగా మగవాళ్ళు సంపాదించాలి, ఆడవాళ్ళు ఖర్చు పెట్టాలి, అంతేనా? ఓం శ్రీమన్మోదకహస్తపాత పరుషాన్ హస్తే చితుభిర్యతో భక్తానామివలేష గౌరీ గర్భ సముద్భవస్సవతాం కుర్యాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన భూతేశ పరమేశ్వర పశుపతేన్ భూత ప్రియ శంకర కారుణ్యాంబునిధి కళానిధి కలిమౌర్గుణోంబునిధి వామాంగే హిమవద్గిరి ప్రియసుతాం గంగాచపగృద్ధే ధృత సులగ్నే శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన ఈశార్థాంగ నివాసిని పశుపతేరానంద సంవర్ధనే కళ్యాణి.
కళ్యాణ మహోత్సవ కాల పూజాంచ కరిష్యే. అయినా చక్కటి ఒక కీర్తన ప్రారంభించండి, ఓకేనా? మేము పూజ చేస్తుంటాం. అందరూ కూడా పలకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మంత్రపుష్పాణ్యమృత నమస్కారాన్ని సమర్పయామి. చతుర్భోపచార పూజాం అనేకోటి నమస్కారాన్ని సమర్పయామి. హర నమ పార్వతీపతయే. ఓం సాజీవ శరధాం శతో మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తో సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన.
सर्वाङ्गने नमः विष्णुवल्लभाय कंठाय नमः शिवाप्रियाय नमः उग्राय नमः कपालने नमः अंधकासुरसूत्राय नमः गंगाधराय नमः लाटाक्षाय नमः कालकालाय नमः कृपानिधये नमः भीमाय नमः भरतहस्ताय नमः मृगपालने नमः गदाधराय नमः कैलासवासिने नमः कवचिने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः वृषाङ्काय नमः वृषभारूढाय नमः भस्मोद्धूर्तविग्रहाय नमः सावप्रियाय नमः सुभर्मजाय नमः ईश्वराय नमः सर्वज्ञाय नमः सोमसूर्याग्निलोचनाय नमः हविषे नमः सोमाय नमः पंचवक्ताय नमः ఎలక్ట్రిషన్ ఎక్కడున్నాడు విశ్వేశ్వరాయ నమః ఎలక్ట్రిషన్ వీరభద్రనాథాయ నమః ప్రజాపతయే నమః ఉన్నాడా వెళ్ళిపోయాడా హిరణ్యరేతసే నమః దుర్దర్శాయ నమః గిరీశాయ నమః గిరిశాయ నమః అనఘాయ నమః భుజంగభూషణాయ నమః భర్గాయ నమః గిరిధన్వినే నమః గిరిప్రియాయ నమః కృతివా ఏషజన్నే నమః గురః అంబికాయ నమః గిరితనోభవాయ నమః వీరభద్ర ప్రశమన్యే నమః విశ్వవ్యాపిన్యే నమః క్షణాయ నమః कर्म ब्रह्ममये नमः गंगाधरकुडुम्ने नमः मृडान्ये नमः मुरु संसेव्याय नमः मालिन्ये नमः मेनकात्मजाय नमः कन्यकाय नमः कलिगोतविघातन्ये नमः नमः सर्वकालमङ्गल्ये नमः सोमशेखर्ये नमः अमृतेश्वर्ये नमः सुकृतसुधाराधाय नमः बाल्याराजभोजदाय नमः हरिद्राकुङ्कुमाराध्याय नमः मार्कण्डेयवरप्रदाय नमः गौरीदेव्ये नमो नमः नानाविधपरमलपत्रपुष्पाक्षतपूजा नमस्काराणि समर्पयामि नमः दिव्यधूपः वनपत्यदिव्येनारागन्धे स्मिरः आघ्रिकस्रवदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमहग्रापयाधाक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं ఇక్కడే ఉందిలే అందరూ కూడా మరికొద్ది క్షణాలలో స్వామివారికి నీరాజన మంత్రపుష్ప ప్రక్షణ నమస్కారాలతో స్వామివారి పూజా కార్యక్రమం పూర్తవుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టవలసిందిగా కోరుకుంటూ
धीमहि तन्नो दुर्गे प्रचोदयात् प्रवध्यामि सद्यो जाताय वै नमो नमः भवे नाति भवे भवोद्भवाय नमः नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो घोरेभ्यो घोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जन्मरणं मम स्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरी శాంతి కళ్యాణ మహోత్సవేన సుప్రీత సుప్రసన్న వరద భవంతు సర్వం పరమేశ్వర అర్పణమస్తు సహనామవతు ఇస్తందరికి విషావహే ఓం శాంతి 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 पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तथास्तु तथास्तु కళ్యాణ వైభవం పూర్తయింది. ప్రతి సంవత్సరం ఇలాగే 1వ తారీఖున చేసుకోవాలని చెప్పనని కోరుకుంటూ ఉన్నాము. సర్వేషాం స్వస్తిర్భవతు సమస్త సన్మంగళాని భవంతు. అది అమ్మా. ఇప్పుడు దేవుడికి చదివింపుల కార్యక్రమం ముందు సుమంగళీ భవ. ఏమి వస్తారు గిద్దండి శ్రీకరి గారు అనూషా గారు అమ్మవారి నయ్యవారు నమస్కరిస్తున్నది 200, అది 216 రూపాయలు. శాంతి గారు ఇంద్రామ గారు దంపతులు అమ్మవారి నయ్యవారు నమస్కరిస్తున్నది 100 రూపాయలు. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. పరమేశ్వర అనుగ్రహ ప్రదాత సిద్ధిరస్తు ఆయుష్యమస్తు. అమ్మా లైన్లో రావాలి. భవాని రూపాయలు. సార్ నేను అక్షంతలు వేస్తాను మీకు. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. పేరు జగదీష్ గారు లలిత గారు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్నది 100 రూపాయలు. మొలతాటి నీరదమ్మ గారు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్నది 1001 రూపాయి. దీర్ఘాయుష్మాన్ భవ. తమ్మనేర వెంకటేశ్వరులు గారు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్నది 101 రూపాయి. అది నెక్స్ట్ పేరు రవి గారు రాజేశ్వరి గారి దంపతులు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్నవి ఆయుష్యమస్తు అష్టైశ్వర్య ప్రాప్త సిద్ధిరస్తు. పేరు నరసింహారావు గారు భవానీ గారి దంపతులు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్నది 101 రూపాయి. సార్ 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 ఆయుష్యమస్తు దీర్ఘ సుమంగళీ భవ. చిన్నయ్య గారు కొండమ్మ గారు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్న 116 రూపాయలు. పేరండి వెంకటేశ్వరులు గారు అనిత గారు అమ్మవారిని అయ్యవారిని నమస్కరిస్తున్న 100 రూపాయలు. అది శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు దేవా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. శరణు
తక ధిమిత స్వామి పావన నామ హే పరంధామ పావన నామ హే పరంధామ వెంకయ్యార్య శ్రీ గురు చంద్రమ వెంకయ్యార్య శ్రీ గురు చంద్రమ శ్రీ గొలగముడిలోన కొలువై జగమేలు మా స్వామి వేలుపై శ్రీ గొలగముడిలోన కొలువై జగమేలు మా స్వామి వేలుపై వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ స్వామి వెంకయ్యార్య శ్రీ గురురాయ ఆదరించు స్వామి నీవయ్యా దేవా చేరదీసి వరములియవా ఆదరించు స్వామి నీవయ్యా దేవా చేరదీసి వరములియవా దైవం మానవ రూపం దాల్చి దైవం మానవ రూపం దాల్చి దైవం మానవ రూపం దాల్చి దైవం మానవ రూపం దాల్చి స్వామి దైవం మానవ రూపం దాల్చి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి స్వామి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి మాలో వెలిగిన వెంకయ్య స్వామి మాలో వెలిగిన వెంకయ్య స్వామి మాలో వెలిగిన వెంకయ్య స్వామి స్వామి మాలో మెలిగిన వెంకయ్య స్వామి గొలగమూడి క్షేత్రమందున స్వామి మా దేవుడైనవే గొలగమూడి క్షేత్రమందున స్వామి మా దేవుడైనవే శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య ఓ స్వామి మా స్వామి ఆదరించు స్వామి నీవే దేవా చేరదీసి వరములియవే ఆదరించు స్వామి నీవే దేవా చేరదీసి వరములియవే బాధలన్నీ తొలగించే ఘనవైద్యుడవే బాధలన్నీ తొలగించే ఘనవైద్యుడవే బాధలన్నీ తొలగించే ఘనవైద్యుడవే విభూతితోనే వ్యాధులన్నీ తీర్చినావే విభూతితోనే వ్యాధులన్నీ తీర్చినావే దివ్యమైన దారమే మాకు రక్ష అన్నావే 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 నమ్ముకున్న వారి పాలి స్వామి కొండంత అండ నీవే నమ్ముకున్న వారి పాలి స్వామి కొండంత అండ నీవే శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య స్వామి శ్రీ గురురాయ వెంకయ్యార్య ఓ స్వామి మా స్వామి ఆదరించు స్వామి నీవే దేవా చేరదీసి వరములియవే ఆదరించు స్వామి నీవే దేవా చేరదీసి వరములియవే చాటుకుపోయిన మాటున ఉన్న చాటుకుపోయిన మాటున ఉన్న చాటుకుపోయిన మాటున ఉన్న అరే చాటుకుపోయిన మాటున ఉన్న తకిట తక ఝణుత మాటకు పలికే స్వామిని వన్న అరే మాటకు పలికే స్వామిని వన్న కష్టములైన సుఖములు అయినా కష్టములైన సుఖములు అయిన అరే కష్టములైన సుఖములు అయిన కష్టములైన సుఖములు అయిన ఓ స్వామి మా స్వామి కలిమిలేముల్లో స్వామి కాపాడరావయ్యా స్వామి కలిమిలేముల్లో స్వామి కాపాడరావయ్యా స్వామి వెంకయ్యార్య శ్రీ గురురాయ 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 స్వామి వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్య
శ్రద్ధతో వినరండి మీరంతా, భక్తి శ్రద్ధతో వినరండి మీరంతా. లోకన ఉన్నారయ్యా గొప్పోళ్ళు అలాంటి గొప్పోడయ్యా వెంకయ్య. లోకాన ఉన్నారయ్యా గొప్పోళ్ళు అలాంటి గొప్పోడయ్యా వెంకయ్య. శ్రీ షిరిడి సాయి బాబా మాదిరి మన స్వామి అవధూతయ్యా ఓరయ్యా. శ్రీ షిరిడి సాయి బాబా మాదిరి మన స్వామి అవధూతయ్యా ఓరయ్యా. నెల్లూరు జిల్లాలో నాగోల వెలటూరు వెంకయ్య స్వామికి స్వగ్రామమయ్యింది పెంచలయ్య తండ్రి పిచ్చమ్మ తల్లంట. పెంచలయ్య తండ్రి పిచ్చమ్మ తల్లంట, పెంచలయ్య తండ్రి పిచ్చమ్మ తల్లంట. సోంపల్లి వంశమున్నే వెంకయ్య ధన్యము చేశాడయ్యా వెంకయ్య. సోంపల్లి వంశమునే వెంకయ్య ధన్యము చేశాడయ్యా వెంకయ్య. అందరూ వెంకయ్యను ఆనాడు పిచ్చోడు అన్నారయ్యా ఓరయ్యా. అందరూ వెంకయ్యను ఆనాడు పిచ్చాడు అన్నారయ్యా ఓరయ్యా. చాకలి యోగము మంగళి యోగము అనుకుంటూ వెంకయ్య పరిగెత్తేవాడంట. గొప్పోళ్ళనందరూ పిచ్చోళ్ళే అన్నారు. గొప్పోళ్ళందరూ పిచ్చాళ్ళే అన్నారు.
కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చానికై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసానికై జల్లుగా కురిసానికై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో విరులా సిరులే తోడే నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా
బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే